హలో హాయ్ అండి. ద్వాదశి నాడు ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ముందుగా పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకొని షోడోపచార పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత శ్రీ తులసిదాత్రి లక్ష్మీనారాయణ స్వామికి షోడోపచార పూజ చేసిన తర్వాత విష్ణు లక్ష్మి తులసి అష్టోత్తరాలతో అయితే పూజ అయితే చేసుకోవాలి. విష్ణుమూర్తికి అయితే కనుక అక్షింతాలు పువ్వులతో చేయాలి. అదే తులసి అమ్మవారికి లక్ష్మీదేవికి అయితే కుంకుమతో అయినా పర్వాలేదు, లేదా పువ్వులు అక్షింతలతో అయినా సరే పర్వాలేదు. అష్టోత్తరాలు చదువుకుంటూ లేదా మీరు సెల్లో అయితే కనుక పెట్టుకొని వింటూ కూడా ఓం తులసి దేవతాయే నమః అనుకుంటూ లేదా విష్ణుమూర్తి కానీ లక్ష్మీదేవిని కానీ అనుకుంటూ చేయవచ్చు. అష్టోత్తరాలు చదువుకోవడం రాని వారు ఈ విధంగా పూజ అయిన తర్వాత నైవేద్యాలు సమర్పించుకొని హారతి నీరాజనాలతో పూజ ముగుస్తుంది. తర్వాత చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదన్నదని. చూశారు కదా, చక్కగా మా ముంగిట్లో ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా నేను ఈ విధంగానే చేస్తాను. ద్వాదశి నాడు చిలక ద్వాదశి అంటారు కదా, మనకి పౌర్ణానికి 2-3 రోజులు ముందుగా వచ్చే ద్వాదశి చిలక ద్వాదశి. ఆ రోజునాడైతే ఈ విధంగా స్వామివారికి అయితే పూజ చేయాలి. ఆ రోజునాడైతే స్వామివారు అయితే వైకుంఠం నుంచి అయితే దిగి వస్తారు. చూసారు కదా, లైక్ చేయండి కంపల్సరీ. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.